నమస్తే అండి. నేను మీ ఆర్జే టైల్స్. ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది టైల్స్ బిజినెస్ గురించి వేరే వేరే బిజినెస్లు ఎలా ఉన్నాయని అడుగుతుంటారు. దాని గురించి ఇప్పుడు చేస్తున్న చాలామంది వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు కానీ వెంటనే వాళ్ళు లాస్ అయిపోవడం జరుగుతుంది ఎక్కువగానే. అంటే చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారు. ఆ వ్యాపారం చేయండి, ఈ వ్యాపారం చేయండి అని లైఫ్ కోచ్ చెప్తున్నారు. కానీ అవన్నీ నేను నిజం కాదని నేను అంటాను. ఎందుకంటే బిజినెస్ అనేది కస్టమర్స్ దగ్గర వేరేగా ఉంటుంది, అంటే ప్రాక్టికల్గా వేరేగా ఉంటుంది. అలా వీడియోస్లో చేసేది వేరేగా ఉంటుంది. అలా వీడియోలో చెప్పడం అంటే మనం కూడా చెప్తాము, కాయగూరలు బిజినెస్ చేస్తే నాకు 50 లక్షలు మిగిలింది, లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తే 20 లక్షలు మిగిలిందని చెప్తుంటారు. అవన్నీ నిజాలు కాదండి. అది వాళ్ళు ఏదో కొంచెం మాటలు నమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడం తప్పించి ఇంకోటి అదన్నీ నిజం కాదు. ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య చాలామంది యువత ఏ స్థాయి ఉన్నవాడు ఆ స్థాయికి లాస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం జనరల్గా ఎక్కడికైనా మెయిన్ రోడ్కి కానీ ఎక్కడికైనా షాపింగ్ కానీ వెళ్తున్నాం అనుకోండి, కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ 4-5 నెలలకి అది క్లోజ్ అయిపోతుంది, టూలెట్ బోర్డుకి వెళ్ళిపోతుంది అది ఆ షాపు. అలా ఎక్కువగా షాపులు స్పీడ్గా పెట్టడం, దాన్ని వెంటనే మళ్ళీ 1 ఇయర్ లోపులోనే అలా క్లోజ్ చేసేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక బిజినెస్ పెట్టి క్లోజ్ చేయడం అంటే యావరేజ్గా ఒక చిన్న షాపు క్లోజ్ చేసాడంటే లాస్ అయిపోతేనే తీసేస్తారు, లాభాలు వస్తాయి కనుక తీరాల్లో. అలా తీసారంటే వాళ్ళు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఒక చిన్న షాప్కి లాస్ ఉంటుందండి. వాళ్ళు పెట్టడానికి కూడా కారణం ఎక్కువగా నేను అనుకుంటున్నాను, ఈ సోషల్ మీడియాలో బాగా ఈ బిజినెస్ చేయండి, ఆ బిజినెస్ చేయండి, ఇంత లాభాలు వస్తున్నాయి, అంత లాభాలు వస్తున్నాయి అని చెప్పడంతో ఇంట్లో ఉన్న ఖాళీగా ఉంటున్నారు కదా చాలామంది, ఆ వీడియోలు చూడడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇవాళ మనం బిజినెస్ చేయాలని తొందరగా ఆలోచించేసుకోవడం, తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడం, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఏదో చేసి ఒక 2-3 లక్షల రూపాయలు, అంటే ఏ స్థాయికి ఆ స్థాయి చెప్తున్నాను నేను. 2 లక్షలు పెట్టచ్చు, 20 లక్షలు పెట్టచ్చు, ఎవరు వాళ్ళ వ్యక్తిత్వం లేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి. అలాగే బ్యాంకులు గట్రా ఏదో యాప్లు ఈ మధ్య లోన్లు ఇచ్చేస్తున్నాయి, ఏదో ఆధార్ కార్డు కొట్టేస్తుంటే లేకపోతే ఫోన్ నెంబర్కి లింక్ చేసేసిన 2 లక్షలు వచ్చేయడం, ₹1,00,000 రావడం, ఇలా ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పడిపోవడం. తర్వాత అది ఈరోజు మనం ఒక 5 లక్షలు 6 లక్షలు అప్పు చేసేసామంటే లాస్ అయ్యాడంటే బిజినెస్లో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇంకా బిజినెస్ లైఫ్ అంతా గట్ట వాళ్ళకి ఆ అప్పు అనేది చూపిస్తూనే ఉంటుంది. ఏదైనా బ్యాంకుల్లో అప్పు చేసినా బయట అప్పు చేసినా కానీ ఆ జీవితం అంతా వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగానే నడుస్తుంది, సాగుద్ది. ఏదో ఒకరు 2-3 బయట పడతారు తప్పించి మిగతా వాళ్ళందరూ గట్ట అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే సోషల్ మీడియాలో బాగా బిజినెస్ల మీద ఎక్కువగా వీడియోలు వస్తున్నాయి. అలా చేసాం, ఇలా చేయండి, అలా చేయండి, ఆడికి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వచ్చేస్తుంది. అవన్నీ నిజాలు కాదు, నమ్మకండి. ఫస్ట్ నమ్మకండి. మీకు బిజినెస్ చేయాలి అనుకుంటే ఒకసారి మార్కెట్లో తిరగండి, బాగా తిరిగి మీకు అర్థమవుద్ది అప్పుడు, ఓకే ఇంత కష్టపడాలా వ్యాపారం అనేసి. అంటే కష్టపడడం తక్కువైంది ఇప్పుడు. ఫైనాన్షియల్గా అక్కడెక్కడ లోన్లు తెచ్చేయడం, ఆడ అప్పిస్తే ఈడ అప్పిచ్చేస్తే తెచ్చేయడం, పెట్టేయడం, లాస్ అయితే బోర్డు తిప్పేయడం కింద ఉంటుంది. అది కరెక్ట్ కాదేమో నేను అనుకుని ఈ వీడియో మీకు అందరికీ చెప్పాలనేసి. అంటే అందరికంటే కాదు, కొంతమంది ఎంతోమంది ఒకళ్ళన్నా ఇద్దరైనా దీని గురించి సేవ్ అవుతారు కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో వీడియోలు అదే వాళ్ళు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు ఎవరో కట్ట వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కాదు, ఈ వాయిస్ విధంగా ప్రమోట్ చేసేవాళ్ళు తప్పించి సొంతంగా సెల్ఫ్గాల్లో ఏ బిజినెస్ చేసినట్టు ఏం ప్రూఫ్ ఏం చూపిస్తలేదు. ఏదో అలా వీడియో ముందు కూర్చుంటున్నారు, అప్లోడ్ చేసేస్తున్నారు అంత తప్పించి ఇంకా ఇదేం కాదు. దీని గురించి అని చెప్తున్నాను. బిజినెస్ అంటే చాలా గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, నిరంతరం 360 రోజులు బిజినెస్ గురించి ఆలోచించాలి, నైటు పగలు. అంటే నేను ఉదాహరణగా చిన్న విషయం చెప్తున్నానంటే ఒక
ఎంప్లాయ్ ఉన్నాడు అనుకో, ఒక 8 గంటలే 9 గంటలే లేకపోతే 10 గంటలు వర్క్ చేస్తాడండి, హార్డ్ వర్క్. లేకపోతే మార్నింగ్ నుంచి ఏమన్నా చేస్తే 2-3 గంటలు వర్క్ చేస్తాడు ఆ హార్డ్ వర్క్. మిగతా టైంలో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. బిజినెస్ మెన్ అంటే 24 గంటలు వర్క్ చేస్తూనే ఉండాలి, ఆలోచన గట్టా చేస్తూనే ఉండాలి, ఆ బిజినెస్ మీద ఉండాలి. ఆడికి నిద్రలో గట్టా ఆ బిజినెస్ గురించే ఆలోచన రావాలి. అలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ గట్టా సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే డబ్బు ప్రధానం కాదు బిజినెస్కి ఎప్పుడు గట్టా. అంటే చాలామంది అంటారు డబ్బు కాదు ప్రధానం, హార్డ్ వర్క్ ఫస్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ ఉండాలి. ఆడు ఎప్పుడు గట్టా ఆలోచన ఎప్పుడు గట్టా అడ్వాన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం 1 ఇయర్ ముందుగా ఆలోచించాలి ప్రతిదీ గట్టా. మన ఏ ప్రోడక్ట్ తెచ్చినా సరే మార్కెట్లో ఉండకూడదు, ఆ మార్కెట్లో మనకు కొత్తగా అనిపించాలి. అంటే ఫస్ట్ కొంటే బిజినెస్ చేస్తే తర్వాత ఇంకొకడు ఆ జిరాక్స్ కంపెనీలు అలాగే వస్తాయనుకోండి, మిమ్మల్ని చూసి చాలామంది జిరాక్స్ ప్రింట్ తీసేస్తారు. మనం జిరాక్స్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ పట్టుకెళ్ళి అలాగే డూప్లికేట్ ఎలా తెచ్చుకుంటామో అలాగే మీ బిజినెస్ని బట్టి మీ బిజినెస్ లాగుతుందంటే ఇంకొకటి జిరాక్స్ ఎలాగ తీసేసుకుంటాడు, అది వదిలేసేయండి. కానీ నేను చెప్పను, హార్డ్ వర్క్ ఉండాలి, కొత్తగా ఆలోచన చేయాలి. దాని గురించి అనేది నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే యువత బాగా లాస్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో బిజినెస్లో, అందుకనే నేను అది చేస్తున్నాను అన్నమాట. బాగా 5 లక్షలు 10 లక్షలు దీనివల్ల చనిపోతున్నారు గట్టని. ఎక్కువగా అప్పులు చేయడం, బ్యాంక్ లోన్లు తెచ్చేయడం, ఫ్యామిలీ లేకపోతే ఏ డాక్యుమెంట్లు తెచ్చేయడం జరుగుతుంది, లాస్ అవుతున్నారు అన్నమాట. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది.